పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు బంకర్లలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శత్రుమూకల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో తాము నివసిస్తున్నామని, పంటలను కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు నివాసితులు మీడియాతో చెప్పారు. గతంలో ఇక్కడ కాల్పులను విరమించడాన్ని భద్రతా దళాల నుంచి హెచ్చరికలు వస్తుండేవి. ఇరు దేశాల ఒప్పందంతో 2021 నుంచి కాల్పులు తగ్గుముఖం పట్టి ఆ హెచ్చరికలు కూడా దక్కాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడితో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ భద్రతాపరమైన ఆందోళనలు మొదలయ్యాయి అని స్థానికులు వాపోతున్నారు. ఉద్రిక్తతల నడుమ ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ఒకవేళ సరిహద్దు అవతలి నుంచి కాల్పులు జరిపితే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈ బంకర్లను సిద్ధం చేసుకుంటున్నామని చెబుతున్నారు స్థానికులు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు. పహల్గామ్ లాంటి మారణకాండను తాము ఎప్పటికీ సహించమంటున్నారు. ఉగ్రదాడులు, కాల్పుల నుంచి రక్షణగా ప్రభుత్వం ప్రజలకు బంకర్లను ఏర్పాటు చేస్తూ వస్తోంది. పలు జిల్లాల్లో బంకర్లను ఏర్పాటు చేయడానికి 2017లోనే ప్రభుత్వం అనుమతించింది. 14,460 బంకర్లను నిర్మించాలని సూచించింది. ఆ తర్వాత మరో 4,000 బంకర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ అటాక్ కు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు టెర్రరిస్టుల జాబితా రిలీజ్ చేశారు. మొత్తం 14 మంది ఉగ్రవాదులతో లిస్టు విడుదల చేశారు. పాక్ ఆర్థిక సాయంతో వీళ్లు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ గ్రూప్ కు చెందినట్లు తెలిపారు. ఇప్పటికే 3 ఊహా చిత్రాలు విడుదల చేసింది ఆర్మీ.